అలా జరిగిన అది పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది ప్రభుత్వానికి. పని ఎంత తొందరగా చేయాలని చెప్పే ముఖ్యమంత్రి గారే ఈ సమస్యలు ఇన్ని కోట్లాది ఎకరాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇంత టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన క్లియర్ చేసి ప్రజలకి పట్టాదారు పాస్బుక్ చేస్తాం. అలాగే రాష్ట్రంలో ఎక్కడా జరిగినట్టు కైకులూరులో దాదాపు 6 గ్రామాలకి 4,000 ఎకరాలు గత 80 సంవత్సరాలు ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధులు, అలాగే రకరకాల కారణాలతో భూములు 1948 నుంచి ఉన్నాయి అన్నీ క్లియర్ చేసి వాళ్ళందరికీ ఎవరి భూమి హక్కు వాళ్ళకి కల్పిస్తానికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మొత్తం అన్నీ క్లియర్ అయినాయి. సరిగ్గా 1 ఏడాది క్రితం నేను మీటింగ్ పెట్టి తప్పకుండా ఈ భూములన్నిటికీ క్లియరెన్స్ ఇప్పించి ఎవ్వరికి ₹1 ఖర్చు లేకుండా మీ భూములు ఇప్పించే బాధ్యత నాది అన్నాను. నాది అంటే మనది, మనందరం కలిసి ప్రభుత్వం దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ భూములకి ఇక్కడ ఉన్న మిలిటరీ భూములు 1,900 ఎకరాలు, రంగనాయకులు అనే ఒక ఆయన అమ్మేసి వెళ్ళిపోయిన 500 ఎకరాలు, గురాయిపాలెంలో ఉన్న భూములు, భాస్కరరావుపేటలో జట్లువైనవి, భాస్కరరావుపేటలో ఉన్న భూములు, వైవాక డీఫామ్ పట్టాలు 22,000 ఉన్నాయి, 900 ఎకరాలు ఉన్నాయి. అలాగే ఉనికిని స్వాతంత్ర సమరయోధులు 400. ఈ అన్నిటికీ రిలీఫ్ ఇస్తానికి, తర్వాత ప్రతి గ్రామం విలేజ్ని గ్రామ కంటానికి 22,000 ఎవరో అమ్ముకోవడానికి లేకుండా అన్నిటికీ రిలీఫ్ ఇస్తానికి కలిదిండి సెలెక్ట్ చేసుకుని ముఖ్యమంత్రి గారు 10వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇక్కడ దిగుతారు. దిగి ఈ రిలీఫ్ వచ్చిన లబ్ధిదారులు ఇక్కడ అన్ని చెరువులే కాబట్టి ఏ చెరువులో ఉన్న చెరువు చూసి వచ్చి ప్రజా దర్బార్లో వీళ్ళందరికీ పట్టాదారు పాస్బుక్లు పంచి ప్రజలతో అందరితో సమస్యల మీద ప్రకటించి తర్వాత వచ్చి మళ్ళా మధ్యాహ్నించి కార్యకర్తల మీటింగ్ పెంచి వెళ్తానికి వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఒక పండగ వాతావరణం అందరూ జరుగుతుంది. ఒక భూమి అనేది ఒక నమ్మకం, ఒక ఆసరా. అట్లాంటి భూమి మన పేర్లు లేకుండా అయిపోయినాయి అన్నీ మన పేరున మనకి వాటి మీద హక్కులు కల్పించడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నందుకు నేను ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ దీంట్లో కూటమి నాయకులు అందరినీ ప్రజలు ఎవరైనా పట్టాదారు పాస్బుక్లు ఏ పార్టీ వాళ్ళన్నా వాళ్ళందరికీ పార్టీలకు సంబంధం లేదు. ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుకు అందరికీ తెలియజేసి అందరినీ 10వ తారీఖు పార్టిసిపేట్ చేయవలసి కోరుతున్నాను.